అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియోని చూసే వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో ఈ వీడియో ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. సో మీరు నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోయేటటువంటి టాపిక్ వచ్చేసి 10 ముఖ్యమైన చిన్న చిన్న అలవాట్లు. సో ఈ అలవాట్లు అనేవి మన ప్రొడక్టివిటీ లైఫ్ని పెంచుతాయి అండ్ అలాగే మన గోల్స్ని రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ని మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇటు పిల్లల్ని, అటు హస్బెండ్ని అండ్ అలాగే మన ఫ్యామిలీని, జాబ్ చేస్తున్న వాళ్ళైతే బయట ప్రపంచాన్ని, వీటన్నిటిని హ్యాండిల్ చేయాలి అని అంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం గురించి, ప్రొడక్టివిటీ లైఫ్ గురించి, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా మీతో డిస్కస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోలో నేను చెప్పబోయే 10 పాయింట్లు కూడా నేను పాటిస్తున్నవే మీకు చెప్తాను, నేను పాటించాలి అనుకునేవే మీకు చెప్తాను. సో మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. మన ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించాలి, మన ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలి అని అంటే దానికి ముఖ్య కారణం ఆ ఇంటి ఇల్లాలే. ఆ ఇంటి ఇల్లాలు ఎంత ఆనందంగా, ఎంత బాగా ఉండగలుగుతుందో ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అంతే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో మరి అలాంటి ఆడవాళ్ళకి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ 10 మంచి అలవాట్లు మీకు మంచి మోటివేషన్ ఇస్తాయి. సో ఫస్ట్ నేను చెప్పబోయే మంచి అలవాటు, సెట్ సమ్ డెడ్ లైన్స్. ప్రతి పర్సన్కి చిన్నదో పెద్దదో ఏదో ఒక గోల్ అనేది పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఇండియాకి ఇంకో 4-5 నెలల్లో వెళ్తున్నాము అనేసరికి ఒక 4 kgs వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అది నా గోల్ అనుకోండి. ఆ గోల్ని నేను రీచ్ అవ్వడానికి నేను చిన్న చిన్న డెడ్ లైన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ డెడ్ లైన్స్ అనేవి మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి. ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టుకోవాలి నా గోల్కి తగ్గట్టుగా అంటే, నేను ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, ఇది తినాలి, అది తినకూడదు, ఇలాంటి డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. ఇవి మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి. నా గోల్ని రీచ్ అవ్వడానికి నాకు బాగా యూజ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ నా డెడ్ లైన్స్ని నేను సరిగా ఫాలో అవ్వలేనేమో అని అనుకుంటే కనుక నేను మా హస్బెండ్తో డిస్కస్ చేస్తే అవి నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. ఇలా మనం డెడ్ లైన్ సెట్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి మీల్ ప్లాన్. ఇది చాలా మంచి హ్యాబిట్ ప్రతి హోమ్ మేకర్కి కూడా. ఇంకా జాబ్స్ చేసే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మన ఫ్రిడ్జ్లో ఏముంటున్నాయి, ఏం లేవు, ఇంకా రేపు మీల్లో ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి, కర్రీకి ఏం చేయాలి, పిల్లల కోసం స్పెషల్గా ఎలాంటివి వండాలి అండ్ అలాగే మనం రెగ్యులర్గా మంచి మీల్ ప్లాను ఎప్పుడూ చేసేటట్టే చేసేస్తే పిల్లలు ఎప్పుడు ఇదే చేస్తావా అని అంటూ ఉంటారు. హస్బెండ్ స్పెషల్గా ఏమీ లేదా అని అంటూ ఉంటారు. అలా అని మన ఇంట్లో ఉండే ఆ చిన్న వాటితోనే మనం కొంచెం తెలుగుగా ఆలోచించి మంచి మీల్ ప్లానింగ్ అనేది ముందుగానే పెట్టేసుకున్నాము అని అనుకోండి, వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో హోమ్ మేకర్స్గా ప్రతి ఒక్కరికి ఇది ఉండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా పెసలతో పెసరట్లు వేస్తున్నామని అనుకోండి, ఇది రోజు కొత్తగా పునుకులు వేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఎప్పుడూ వాళ్ళకి ఒకే రకమైన స్నాక్స్ కాకుండా కొత్త కొత్తగా ట్రై చేయాలి. అండ్ అలాగే ఈ మీల్ ప్లాన్లో ఎప్పుడూ హెల్దీ అండ్ అలాగే వాళ్ళకి రెగ్యులర్గా కాకుండా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండేలాగా ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉండాలి. ఇవి పెద్ద పెద్దగా చేంజ్ చేసేసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్నగా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా థర్డ్ హ్యాబిట్ వచ్చేసి డోంట్ టేక్ సోషల్ మీడియా బ్రేక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను కొంచెం వర్క్ చేశాను కదా, కాసేపు రెస్ట్ తీసుకుందాము, ఒక మంచి కాఫీ కలుపుకుందాము అని అనుకొని ఆ కాఫీ తాగుతూ కాసేపు అలా ఫోన్ ఓపెన్ చేస్తాం. ఈ కాఫీని ఆస్వాదించకుండానే, ఈ టేస్ట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయకుండానే ఈ ఫోన్లో మునిగి తేలియాడిపోతూ ఉంటాము. సో ఇలా మనం సోషల్ మీడియా బ్రేక్స్ తీసుకోవడం వల్ల మన పని కూడా వాయిదా వేసేస్తూ ఉంటాము. సో ఫోర్త్ వన్ వచ్చేసి ప్లాన్ యువర్ వీక్. మనం ఎంత టు డూ లిస్ట్ ప్లాన్ చేసుకొని మన రెగ్యులర్ వర్క్స్ మనం చేసుకుంటూ ఉన్నా ఇంకా వీక్లో చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. అందుకనే వీక్ ప్లాన్ కూడా చేసుకోవాలి. ఇంకా క్లీనింగ్ సంబంధించిన కానివ్వండి, బట్టలు ఐరన్ చేయడం కానివ్వండి, ఇలాంటి వర్క్స్ చాలా ఉంటాయి. సో వాటిని కూడా వీక్ ప్లాన్ చేసేసుకున్నామని అనుకోండి, చక్కగా ఈజీగా టైం మేనేజ్మెంట్ అనేది అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్లీన్ యాజ్ యూ గో. సో మనం ఏదైతే ఒక పని చేసేస్తామో ఆ పని అయిపోయిన వెంటనే అక్కడ కొంచెం క్లీన్ చేసేయాలి. సో
ముఖ్యంగా హౌస్ వైఫ్కి ఇది చాలా పెద్ద టాస్క్. సో ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేస్తున్న కొద్దీ హౌస్ అంతా చెత్తగానే కనిపిస్తూ ఉంటుంది. అలా అని దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా వదిలేసామని అనుకోండి, మనకే అస్సలు ప్రొడక్టివిటీగా అనిపించదు, చాలా బద్ధకంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండేటటువంటి ఆ వాతావరణాన్ని కొంచెం క్లీన్గా నీట్గా ఉంచుకున్నామని అనుకోండి, మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఓన్లీ ఇంట్లో ఒక్కళ్ళు మాత్రమే నీట్గా క్లీన్గా ఉండాలి అని అనుకుంటే సరిపోదు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలి. సో దానికోసం మనం ఎప్పుడు మనమే హైరా పడిపోయి, అరే నా పిల్లలు చెత్త చేసేస్తున్నారు నేనే క్లీన్ చేయాలి అని మనమే చేయకుండా వాళ్ళకు కూడా కొన్ని పనులు చెప్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ హస్బెండ్ ఉన్నారు అని అనుకోండి, తిన్న చోట మీరు ఒక పక్క నుంచి కిచెన్లో క్లీనింగ్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఏదైనా వాళ్ళకు కూడా చిన్న చిన్న పనులు చెప్తూ ఉండాలి. వాళ్ళు చేసేవి చెప్తే సరిపోతుంది. అండ్ అలాగే ముఖ్యంగా కిచెన్లో వంట అయిపోయిన వెంటనే ఎక్కడవక్కడ సర్దేసుకొని షింక్లో ఉన్న సామాన్లంతా తోమేసుకొని మనం హ్యాపీగా ఉన్నాము అని అనుకోండి, అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది, మనకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 6th వన్, డీక్లటర్ అండ్ సింప్లిఫై. మనం ఎప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను ఎప్పటికప్పుడు డీక్లటర్ అనేది చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను, డీక్లటరింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని. సో మనం మంత్లీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏది అవసరమైన వస్తువు, ఏది అనవసరమైన వస్తువు, ఎందుకు ఇన్ని వస్తువులు పేరుకుపోతూ ఉంటున్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం అనవసరమైన షాపింగ్ లాంటివి ఏమైనా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, సో ఎన్ని వస్తువులు ఉండాలి అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇది యూజ్ అవుతుందేమో, అది యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మన ఇంట్లో కొన్ని వస్తువుల్ని ఉంచుతూ ఉంటాము. సో వాటన్నిటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. సో ఇలా ఎప్పటికప్పుడు మనం డీక్లటరింగ్ అనేది చేసేయడం వల్ల మన లైఫ్ అనేది చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ డీక్లటరింగ్ అనేది కబోర్డ్స్ నుంచి ప్రతి విషయంలో కూడా వస్తుంది. ఊరికే అనవసరమైన వస్తువుల్ని కొనడం ఆపేయండి. అండ్ అలాగే ఇంట్లో ఉండేటటువంటి అనవసరమైన వస్తువుల్ని బయట ఎవరికైనా ఇచ్చేయడం, ఎక్కడైనా పడేయడం అనేది నేర్చుకోండి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ వెన్ ఎవర్ యూ కెన్. ప్రతిరోజు కూడా మీకు కుదిరిన టైంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయగలుగుతారో అలాంటి ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. వాకింగ్, ఏరోబిక్స్, లేకపోతే యోగా, లేకపోతే మీరు నిల్చున్న చోట్లే జంపింగ్ చేస్తారా, లేకపోతే స్కిప్పింగ్ చేసుకుంటారా, గుంజీలు తీసుకుంటారా, లేకపోతే వజ్రాసనాలా కూర్చుంటారా. సో ఇవన్నీ కూడా మన యొక్క మెటబాలిజం రేట్ని పెంచుతాయి. అండ్ అలాగే మనలో ఉండేటటువంటి హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ ఇది మంచిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. కాసేపు అలా బయట వాతావరణంలో గ్రీనరీని చూసుకుంటూ మనం వాకింగ్ చేస్తున్నాము అని అనుకోండి, చాలా మంచి హెల్త్ బెనిఫిట్సే కాకుండా మానసికంగా మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇక్కడైతే రెగ్యులర్గా నేను మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటాను కదండి, చాలా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎంత బాగా వాకింగ్ చేస్తారో వాళ్ళని చూసి నేను మోటివేట్ అవుతూ ఉంటాను అనమాట. సో మనం ఎప్పుడు సాకులు చెప్పుకోకూడదు, నాకు అవ్వదు, కుదరదు, పిల్లలతో నేను చేయలేను, ఎలా అవుతుంది, ఇలాంటివి చెప్పుకోకూడదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతిరోజు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత 6:30 to 7 ఆ టైంలో పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి నేను వాకింగ్ చేసుకొని వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఏదో సాధించినట్లు నాకు నేనే ఫీల్ అయిపోతూ ఉంటాను. కుదిరితే మీరు కూడా ఎక్సర్సైజ్ మీకు కుదిరిన టైంలో ట్రై చేయండి. మంచిగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం కూడా ఒక మంచి ఎక్సర్సైజే అన్న సంగతి మర్చిపోవద్దు. నెక్స్ట్ 8th వన్ మంచి హ్యాబిట్ ఏంటి అని అంటే గెటప్ ఎర్లీ. ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఉదయాన్నే నిద్ర లేవండి, నిద్ర లేస్తే మంచి జరుగుతుంది, చాలా బాగుంటుంది, చాలా లాభాలు ఉంటాయి అని. అవును, ఇంతకుముందు నాకు కూడా ఉదయాన్నే నిద్ర లేవడం అంటే మహాబద్ధకం. సో ఇప్పుడు దీన్ని ఒక మంచి అలవాటుగా చేంజ్ చేసేసుకోవాలి అని అనుకున్నాను, చేంజ్ చేసేసుకున్నాను. ఆటోమేటిక్గా అలారం లేకుండానే 4:30, 5 o'clockకి మంచిగా మెలుగు వచ్చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల నిజంగానే లాభాలు ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళందరికంటే మనమే ముందు లేచేసి మన కోసం మనం కేర్ తీసుకుంటూ ఒక మంచిగా వాటర్ తాక్కుంటూ మన కోసం మంచి ఆలోచనలు ఆలోచించుకుంటూ మనం ఆ రోజుని ప్రారంభించవచ్చు. సో దీనివల్ల మనకు ఊరికే కోపం రాదు, స్ట్రెస్ రాదు. సో మనం ఎలాంటి యాంగ్జైటీకి లోన్ అవ్వకుండా ఉంటాము, మంచిగా ఇల్లు అంతటిని హ్యాండిల్ చేయగలుగుతూ ఉంటాము. చాలా ప్లస్ పాయింట్ ఉంటాయన్నమాట వీటిల్లో. అది నిజంగా అనుభూతి చెందిన వాళ్ళకే అది తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, అందరికంటే ఇంట్లో ముందు మీరే లేవడానికి. ఇంకా 9th వన్ వచ్చేసి ఆస్క్ ఫర్ హెల్ప్. మన ఇంట్లో ఉండే వాళ్ళని ఏ విషయంలోనైనా సరే మనం ఇది చిన్నదా పెద్దదా, వాళ్ళు హెల్ప్ చేస్తారా చెయ్యరా అనే విషయాన్ని పక్కన వస్తే, మనకి ఏదైనా ఒకటి ఇంకొకరి పట్ల హెల్ప్ కావాల్సి వస్తే ఎలాంటి మొహమాటం లేకుండా వాళ్ళని హెల్ప్ అడగాలి. మనం అడిగితేనే కదా వాళ్ళకి తెలుస్తుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అడగందే అమ్మైనా పెట్టదు అనే సామెత వినే ఉండుంటారు. సో అమ్మ కూడా మనం ఏదైనా అడగకపోతే మనకి పెట్టదు. సో మనం అడగడం అనేది నేర్చుకోవాలి. మొహమాటానికో
ఈగోకు పోయో సో వాళ్ళని అడగకుండా నా మనసులో ఏమనేసుకుంటున్నానో అది వాళ్ళు తెలిసేసుకొని చేసేయాలి అనే ఇలాంటి విషయాల్ని మీరు ఎప్పుడూ కూడా ఆలోచించొద్దు. సో ఎవరైనా సరే మీ హస్బెండ్ని అడిగి మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ కోరికని తీర్చుకోండి. మీ ఇంట్లో ఫాదర్ని, మదర్ని, ఆఖరికి పిల్లలతో కూడా మీరు ఏదైనా చేయించుకోవాలని అనుకుంటే చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళాలి, ఇంతకుముందు వాకింగ్కి వెళ్ళాలి అని అనుకుంటే, అమ్మో ఇంట్లో నా పిల్లలు కాసేపు అరగంట సేపు నేను వాళ్ళని వదిలేసి వచ్చేస్తున్నాను కదా, సో ఈ అరగంటలో మా పెద్దోడు రెడీ అవ్వగలుగుతాడా లేదా అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు మా పెద్దోడిని నువ్వు రెడీ అవుతావు అని నేను అడిగి చెప్పి నేను వాకింగ్కి వెళ్తున్నాను. చక్కగా రెడీ అయిపోతాడు. నేను వాకింగ్ కంప్లీట్ చేసుకొని బస్ దగ్గరికి వచ్చే లోపల వాళ్ళు కూడా కిందకి దిగిపోతారు. సో ఇలా అడిగితేనే వాళ్ళు చేస్తారు. అండ్ అలాగే మా హస్బెండ్కి నేను ఏదైనా చెప్పి చిన్న పని చేయమని, హెల్ప్ చేయమని అడిగితే ఏదైనా చేస్తారు. సో ఇంట్లో హౌస్ వైఫ్కి చాలా పనులు ఉంటాయి. ప్రతిరోజు అందరినీ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పిల్లల కోసం ఇంట్లోనే హెల్తీగా స్నాక్స్ చేయాలి, మంచిగా సున్నుండలు చేయాలి అని అనుకున్నాను. దీనికోసం బెల్లం తరగాల్సి వచ్చింది. సో ఇది చాలా చిన్నదే కావచ్చు, కానీ ఒక్కొక్కసారి ఉమెన్స్కి ఇదే చాలా పెద్ద వర్క్లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకున్న అన్ని వర్క్స్లో ఇది ఒక వర్క్, నేను ఎలా చేయగలను అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాము. సో ఇంట్లో ఏదైనా చేయమన్నా ఇంకా బయట నుంచి తెచ్చేయండిలే అని అంటాము. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్య కొంచెం బాండింగ్ కూడా పెరుగుతుంది నిజం చెప్పాలంటే. సో కుకింగ్ విషయంలో కానివ్వండి, హౌస్ క్లీనింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే మీ పర్సనల్గా ఏమైనా గోల్స్ ఉంటే వాటికి సంబంధించినవి కానివ్వండి, మీరు వాళ్ళని హెల్ప్ అడిగి తీసుకోండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఏ విషయంలో అయినా సరే మొహమాటంగా ఇంతకుముందు ఎలాంటి హెల్ప్ తీసుకోకుండా ప్రతిదీ నేనే చేయాలి అని నేను అనుకున్నప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడైతే మనం అలా స్ట్రెస్ ఫీల్ అవుతామో మనం ఒక ప్రొడక్టివిటీని అందించలేకపోతాం, మన కుటుంబం కోసం కలిసి పని చేయలేకపోతాం. అలా కాకుండా ఇంట్లో ఉండే నలుగురు కలిసి ఒక పని చేశారు, ఆ పనిని నలుగురు ఒక్కో చెయ్యి వేసి ఆ పని చేస్తున్నారు అనేసరికి అది చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. మనం ఒక్కలే చెయ్యాలి, మన మీదే బాధ్యత అంతా పెట్టుకోవాలి అని ఎవరు చెప్పారు? సో మీ ఒక్కరి మీదే మీరు బాధ్యత అనేది పెట్టుకోవడం అలవాటు చేసుకోకండి. పిల్లలు కదా, వీళ్ళకి చెప్పొచ్చో చెప్పకూడదో ఈ పనిని అని మీరు అనుకోవద్దు. మగవాళ్ళు కదా, ఇంట్లో హస్బెండ్ ఇలాంటి పనులు చేయొచ్చా అని మీరు అనుకోవద్దు. సో ప్రతి ఒక్కరు అందరికీ అన్నీ చెప్పాలి. అన్నీ చెప్పినప్పుడే వాళ్ళు కూడా లైఫ్ని ఎలా ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారో, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటివి ఫేస్ చేయాలో ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా తెలుస్తాయి. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా పిల్లలకి తెలుస్తాయి, హస్బెండ్ కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. సో దయచేసి అడగడం నేర్చుకోండి. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు మా అమ్మని మంచిగా నాకు సున్నుండల పిండి ప్రిపేర్ చేసేసి ఇవ్వమన్నాను. నేను అడిగితే మా అమ్మ నా కోసం ఇలా సున్నుండల పిండి ప్రిపేర్ చేసేసి ఇచ్చింది. సో ఇక్కడ ఎప్పుడు కావలిస్తే అప్పుడు కొంచెంగా అందులో కొంచెం నెయ్యి అండ్ అలాగే బెల్లం వేసి పిల్లల కోసం అమ్మమ్మ చేసి ఇచ్చిన లడ్డూల్లాగా తినిపిస్తున్నాను. దీనివల్ల ఇండియాని మిస్ అవ్వట్లేదు. సో అడిగితేనే కదా చేసింది అమ్మ, అడగకుండా చేస్తుందా? సో కొన్నిసార్లు అడగకుండా కూడా చేస్తారు వాళ్ళు, కానీ మనం కూడా ఏదైనా కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడగడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇతరుల నుంచి వాళ్ళ దగ్గర అడగండి. అది అత్తైనా, మామైనా, ఆడపడుచైనా, తోటికోడలైనా ఎవరైనా సరే అడగడం నేర్చుకోండి. అడగడం వల్ల మనం ఏం తగ్గిపోయినట్లు కాదు. సో అడగడం వల్ల మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనం సాధించుకున్నట్లు. సో సున్నుండల టేస్ట్ అయితే చాలా బాగుందంట. మా వాళ్ళు అప్పుడే ఫినిష్ చేసేసారు ఈ వీడియోలో మీతో చూపించేసరికి. సో అండ్ అలాగే మా హౌస్ కూడా 3 బెడ్రూమ్ అనమాట. ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది. సో 4 బాత్రూమ్స్ ఇచ్చారు. సో ఈ బాత్రూమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి అని అంటే నాకు చాలా కష్టమైపోతూ ఉంటుంది. సో అప్పుడే డిస్కస్ చేసుకున్నాం మా హస్బెండ్ అని నేను. సో బాత్రూమ్ క్లీనింగ్ విషయంలో తను ఎప్పుడు కూడా నాకు తోడు ఉంటాడనమాట. పెళ్ళం పొగరుగా కాకుండా ప్రేమతో అడిగితే హస్బెండ్ ఎందుకు కాదంటారు చెప్పండి. ఇంకా నేను చెప్పబోయే 10th హ్యాబిట్ ఏంటి అని అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మన సెల్ఫ్ కేర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ వల్ల మన మీద మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఈ సెల్ఫ్ కేర్ అంటే మనం మంచిగా ఫేస్ ప్యాక్ పెట్టుకోవచ్చు, హెయిర్ ప్యాక్ పెట్టుకోవచ్చు. మన కోసం మనం కాసేపు అలా పీస్ఫుల్గా గడపాలి అని చెప్పేసి ఎక్కడికైనా ఒక చిన్న షాపింగ్ చేయడానికి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్ విషయంలోకే వస్తాయి. మీ సెల్ఫ్ కేర్ని మీరు ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నారో చూసుకొని మీకోసం మీరు కొంచెం కేర్ తీసుకొని మీ మీద కొంచెం మీరు మనసు దృష్టి అంతా కూడా పెట్టుకొని మీరు పని చేయండి. ఎప్పుడైతే మన సెల్ఫ్ కేర్ని మనం తీసుకుంటామో
చేసుకుంటామో, మనం ఆరోగ్యంగా, హెల్తీగా, నవ్వుతూ, ఆనందంగా ఉంటామో అప్పుడే కదా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా హెల్తీగా, హ్యాపీగా ఉండేది. సో మిమ్మల్ని మీరు మర్చిపోద్దు. నాకేముందిలే, నేనేం బట్టలు వేసుకుంటే ఉంటుందిలే, నేనేమి హెయిర్ ప్యాక్లు వేసుకుంటానులే, ఈ వయసులో ఎందుకులే, ఆ వయసులో ఎందుకులే, ఇలా ఏం వద్దు. ఏ వయసు అయినా సరే మీరు ఏమనుకుంటున్నారో అది చెయ్యండి. అప్పుడప్పుడు లైఫ్ మొనాటనీగా అనిపిస్తుంది అని అనుకోండి, మీరు సింగిల్గా ఎక్కడికైనా వెళ్ళాలి, ఫ్రెండ్స్ని ఎవరినైనా కలవాలి అని అనుకుంటే వెళ్ళండి, కలవండి, మాట్లాడండి. అలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేయండి. ఇలా వీడియోని మొత్తంగా మాట్లాడుకుంటూ 10 హ్యాబిట్స్ కూడా మీతో షేర్ చేసేసుకున్నాను. మళ్ళీ ఆ 10 పాయింట్లు ఒకసారి వినేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ డెడ్ లైన్స్. గోల్ కోసం డెడ్ లైన్స్ అనేవి పెట్టుకోండి. మీల్ ప్లాన్ పక్కాగా చేసుకోండి. మధ్య మధ్యలో సోషల్ మీడియా బ్రేక్స్ అనేవి వద్దు. ప్లాన్ యువర్ వీక్. అండ్ అలాగే క్లీన్ యాజ్ యూ గో. ఎప్పుడైతే మీరు పని చేసేసిన తర్వాత ఆ ప్లేస్ని, వాతావరణాన్ని క్లీన్ చేసేసుకోండి. అండ్ అలాగే డీక్లటర్ చేసేయండి ఎప్పటికప్పుడు మీ మైండ్ని, మీ ఇంటిని కూడా. అప్పుడు మన లైఫ్ సింపుల్గా ఉంటుంది. వీలైనప్పుడల్లా ఎక్సర్సైజ్ చేయండి. సరదాగా చేసే డ్యాన్స్ కూడా ఒక మంచి ఎక్సర్సైజే అవ్వచ్చు. గెటప్ ఎర్లీ. ఉదయాన్నే లేవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ అలాగే ఇతరులని హెల్ప్ కుదిరితే అడగండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఈ వీడియో మీకు నచ్చిందానే అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.